యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాల వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. సమయం 5 గంటలు దాటింది. నిద్ర లేవండి. నిండు మనసుతో దేవుడికి వందనాలు అర్పించి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. మన ముందున్న పనులు, ప్రయాణములు, శుభప్రదమైన కార్యములు, మన తలపులు, ఆలోచనలు దేవుని వల్ల దీవించబడినట్టుగా ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. మీకు అవకాశం ఉంటే ఆలయానికి రండి, అది ఆశీర్వదకరం. కనీసం మీరున్న గృహాలనైనా మోకరించి ప్రార్థించి దినచర్యను ప్రారంభించాలని మీకు ప్రేమతో మనం చూస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నా విశ్వాస జీవితం నా ఉన్నత మాసంలో నా ప్రబోధకు సమాధానం ప్రసాదించారు. గడిచిన శ్రవణాన్ని కూడా క్షేమంగా ఆనందంగా ఉండి ఆ శ్రవణాన్ని ఇష్టమైన ప్రయాణించాలి. తీవ్రమైన సరే ఎక్కువ పసిపిల్లలు, వృద్ధులు, పెద్దలు ఆరోగ్యం కావాలని కావాలి. ఉదయాన్నే నూతనమైన శక్తి ప్రసాదించాలి. నూతనమైన ఆశ్రయించి ఇందులో ఆయన సమస్త ప్రబోధకమైన చీకట్లో లాభం శరీర సమస్యలను జీవితంలో జీవితంలో జీవించడానికి పురిగే వారు దీర్ఘకాలిక సమస్యలతో ప్రయాణాల విధులకు ప్రార్థించవచ్చు. యేసుక్రీస్తు దర్శన నామములో అడిగి వేడుకుంటున్నాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 46 కీర్తన 20 ఫామ్లో 20వ కీర్తన ప్రభువాని ఆరాధింపను చేరితేమైన కీర్తన అందరం కలిసిపోతాం. ప్రభువాని We'll see you.
అనే పాటలోనే దినము నీకే మహిమా కృప నడిపించుము దేవా నిన్నే ఘనపరచ నడిపించుము తనువు శ్రమ చేయబడని నన్మ దారి దుర్గమమైన కనమ వరద చందక ఏది చేసిన ప్రభువు కొరకని చేయనడుగు ప్రభువాని దింపలు చేరితిమి హృదయ శుభ కాంతి ప్రభావింపగా దేవా నేడు శుభ కాంతి విరాజిమ్మగా. ఈ రివెల్ ఫామ్లో 16వ కీర్తన పాడుతున్నాం. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన పరక్రమ కార్యము బట్టి ఆయన ప్రభవమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దూరధ్వనితో ఆయన స్తుతించుడి స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి సన్నతంతుల సితారతోను చక్కని స్వరములతో చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి తంబురతోను నాచముతోను తంతి వచములతోను ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి పిల్లన బ్రోవుల చల్లగనుది ఎల్ల ప్రజలు చేరి మృగుతనములతో ఆయన స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి హల్లెలూయా చివరిగా రివెల్ ఫామ్లో 133వ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తన 384వ కీర్తన. ఓ ప్రార్థన సుప్రార్థన నీ ప్రాభవం మరతునా నా ప్రభువు ముఖాముఖి నే ప్రా
వేయవేచు ప్రార్థన స్తుతా స్తుతా ప్రార్థన అరణ్యమైన భూమిలో అరణ్యమో విస్తారంగా బురంబుగాను నెక్కిన చిరాగృహంబు చూతును శరీరము విదచినే కరంబు పోవు వేళలో కరంబు హరేషు చాన ప్రార్థన కరంబు నిన్ను నేర్చెదను హరేషు చాన ప్రార్థన. పరిశుద్ధ గ్రంథముల నుండి లేఖన భాగాన్ని చదువుతున్నాం. యోహాను సువార్త 4:19 అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నావు, ప్రార్థించుకున్నావు. మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడ, పరిశుద్ధుడ, నా నోటి మాట మా అందరి హృదయ త్యాగులు నీ దృష్టికి అంగీకారంగా చేయమని ఉదయాన్నే లేచి నీ వైపు చూస్తున్న బిడ్డలను దాటిపోక దయ చూపించమని ఈ వాక్య అధ్యయన ఆశీర్వాదాలు బిడ్డలు పొందినట్లుగా ఈ వాక్యాన్ని చక్కగా ఉపదేశించే శక్తిని వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు పరిశుద్ధాత్మలు ఫలించుట కృపని మన యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వారారా, అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాల వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. మన విశ్వాస జీవితంలో దేవుడు మరొక నూతన సోమవారాన్ని ప్రసాదించి సజీవ లెక్కలో ఉంచారు. దేవుని చిత్తమైతే వచ్చే సోమవారం నుండి క్రిస్మస్ ఉదయారాధనలు ప్రారంభమవుతాయి. ఇక్కడ సమరయ పట్టణం, సుకారు గ్రామం, యాకోబు బావి దగ్గర ప్రభు అయిన యేసుక్రీస్తు సమరయ స్త్రీతో ఆమె రక్షణ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆవిడ పెనిమిటి తీసుకురమ్మన్నప్పుడు ఆవిడ నాకు పెనిమిటి లేడని అబద్ధం చెప్పినప్పుడు ప్రభువు ఆవిడ అంటాడు, నీకు పెనిమిటి లేడని చెప్పొద్దు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా అసలు వాడు కాదు. ఇవన్నీ గ్రహించాల్సింది ఏంటంటే, మనం ఊహించకుండా కొన్నిసార్లు పాపాల్లో చిక్కుల్లో పడతాం. అవి ఏం చేస్తాయి అంటే మనల్ని నాశనం చేస్తాయి. కొన్నిసార్లు కొన్ని పాపాలు, కొన్ని లోపాలు జీవితకాలం కీడు తీసి పెడతాయి. ఈవిని రక్షించాలన్నది దేవుని ఉద్దేశం. లూకాసు వార్త 19 నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆవిడ వెంటనే తన రహస్య జీవితం అంతా తెలుసుకొని మాట్లాడుతున్నాడు. ఈయనెవరు దైవజనుడు, ప్రవక్త అని గుర్తించి, అయ్యా నువ్వు ప్రవక్తవని గుర్తిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రవక్తలాగా వస్తాడని ద్వితీయోపదేశకాండం 18:16 మోషే గారు చెప్పాడు. మనం పాత నిబంధన ప్రవక్తల జీవితాలు ధ్యానం చేస్తున్నాం. 1 రాజుల గ్రంథం 17 నుండి 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం మధ్య ఉన్న ఏలియా గారి గురించి, ఏలియా గారి ప్రార్థనా పద్ధతి గురించి. ఎందుకంటే గొప్ప గొప్ప ప్రార్థనా పనులు వీళ్ళంతా. మనం మంచి ప్రార్థన చేయాలన్నా, గొప్ప గొప్ప ప్రార్థనా పరులతో దేవుడు ఎలా మాట్లాడాడు, వాళ్ళు ఎలాంటి పద్ధతులు ఆచరించారు, దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నారో తెలుసుకోవాలి. ఎందుకంటే మనం కూడా ప్రార్థన జీవితంలోనే కొనసాగాలి. ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా ప్రార్థించాల్సిందే, ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రార్థనా పరులై ఉండాలి. ఇక్కడ ఏలియా ప్రార్థనలు మొట్టమొదటిగా పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టడం. 18వ అధ్యాయం 30-31 వచనాలు 12 రాళ్లతో కడతాడు. రెండవది 41-42 వచనాల్లో కర్మేలు పర్వతం మీద మోకాళ్ళ మధ్య తలబెట్టుకుని ప్రార్థన చేస్తాడు. అప్పటికి 3.5 సంవత్సరాలు అవుతుంది వర్షం పట్టి, కరువు వచ్చి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఒక్కడి ప్రార్థన దేశంలో ప్రజలందరికీ అవసరం తీర్చింది. ఒక్కడే అతను ప్రార్థన చేయముందు పనివాడితే అంటాడు, నువ్వు పైకెక్కి ఆకాశం వైపు చూడమంటే ఏం కనపడతలేదంట. మళ్ళీ చూడు అన్నప్పుడు ఇదిగో ఒక అరచెయ్యి అంత మేఘం కనపడ, అరచెయ్యి ఆకాశం అంతా మేఘామృతమై విస్తారమైన జడి అనబడింది. ఆ వాన దెబ్బకి వాగులు, కుంటలు, కాలువలు, చెరువులు మొత్తం నిండిపోతాయి. ఎండిపోయిన నేల మళ్ళీ పచ్చని పొలాలతో నిండిపోయింది. కాబట్టి ఒక వ్యక్తి ప్రార్థన, మనం ప్రార్థనా పరులు కాకుండా దేవునితో సహవాసం సాధ్యం కాదు.
65వ కీర్తనలో దేవునికి ప్రార్థన ఆలకించేవాడని పేరు. మనం కొన్ని ప్రార్థనా పద్ధతులు అంటే దైవ గ్రంథంలో యూదులు చేసిన కొన్ని ప్రార్థనా పద్ధతులు మీకు గుర్తు చేస్తున్నాడు. ఈ రోజుతో అంటే ఈ శనివారం వరకు ఈ ప్రార్థనా పద్ధతులు చెప్పుకొని ఆ తర్వాత ఇక క్రిస్మస్ ఉదయారాధనలోకి వెళ్తాం. దానిలో ఈరోజు ప్రత్యేకంగా మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి ప్రార్థించటం, నిలబడి తల వంచి ప్రార్థించటం, సాష్టాంగపడి ప్రార్థించటం, మోకాళ్ళ మధ్య తల ఉంచుకొని ప్రార్థించటం, ఇవన్నీ ఇక్కడ మోకరించి చేతులు ఆకాశం వైపు చాపి ఈ ప్రార్థన దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రార్థించినన్ని దినాలు ఆ రాజును దేవుడు దీవించాడు. ప్రార్థన మానేయగానే పతనమయ్యాడు. కాబట్టి ప్రార్థన మానేయటం అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటమే. అందుకనే మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో సమూయేలు అంటాడు, ప్రార్థన మానేస్తే పాపం చేసినట్టే. ప్రార్థనని ఆపకూడదు. అంటే దేవుడితో మాట్లాడటం అనే ఒక అనుబంధం మొదలు పెడితే ఊపిరి ఉన్నంత వరకు కొనసాగుతుండాలి. రెండవది మన అవసరమే కాదు. ఇప్పుడు నేను నీకు 100 రూపాయలు ఇవ్వలేకపోవచ్చు, కానీ నా ప్రార్థన నీకు 1000 రూపాయలు ఇచ్చే అవకాశం చూపించి మనం ఇతరులకి మన ప్రార్థన ద్వారా ఏ మేలైనా చేయొచ్చు, దేవునికి విన్నవించవచ్చు. మనకి మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం మరియు 2వ దినవృత్తాంతాల గ్రంథం 6-13 ఈ 2 పాఠ్య భాగాలు మీరు దగ్గర పెట్టుకోండి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాలు 6-13 అంటే పాత నిబంధనలో 286వ పేజీ మరియు 365వ పేజీ, ఈ 2 పేజీ మనకి మొదటి సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం, రాజుల గ్రంథాల్లో దొరకని సమాచారం దినవృత్తాంతాలు మొదటి 2 గ్రంథాల్లో దొరుకుతుంది. ఇది సొలొమోను మహారాజు ప్రార్థన. సొలొమోను గొప్ప జ్ఞాని అవటం వెనక ప్రార్థనే కారణం. దీనిలో 2 ప్రాముఖ్య ప్రార్థనలు నేను గుర్తించాను. చాలా ఉన్నాయి కానీ 2 ప్రార్థనలు. ఒకటి ఏంటంటే వాళ్ళ తండ్రి గారు చెప్పిన సలహా, నాయన నువ్వేం చేయాలన్నా వర్ధిల్లాలంటే నువ్వు ప్రార్థన చేసుకోవాలన్నా బాబు. మీరు మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయానికి వచ్చేసరికి దావీదు మరణశయ్య మీద ఉంటాడు, అంటే సావుకు దగ్గరగా ఉంటాడు. 2వ అధ్యాయంలో ఈ వివరాలు ఉంటాయి. 2వ అధ్యాయం, దావీదుకు మరణకాలం సమీపించగా తన కుమారుడైన సొలొమోనుకి ఇలాగ ఆజ్ఞించాడు. మరణం చాలా వృద్ధాప్యకు వచ్చేసాడు. అయితే దావీదుకు భార్యలు ఉన్నారు, బాధలు ఉన్నాయి, భార్యలకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ మధ్య సఖ్యత లేదు. ఆ కారణం చేత మరణకాలంలో దావీదు చెప్పకుండానే అదోనీయ నేను రాజునని డిక్లేర్ చేసుకుంటాడు. ఆ రోజుల్లో మరి అదోనీకే ఇంట్లో వాళ్ళందరూ సపోర్ట్. ఎవరు? సైన్యాధిపతి అయిన యోవాబు, యాజకుడు, కుటుంబ సభ్యులందరూ. అతను పెద్ద ఫంక్షన్ చేస్తాడు రాజయ్యను. చేసి అందరిని పిలిచి సొలొమోను తల్లిని పిలవరు. అంటే ఎంత కీతాకు చూశారో చూడండి, ఎంత తక్కువగా. అయితే అప్పుడు నాతాను ప్రవక్త వచ్చి సొలొమోను తల్లితో అంటాడమ్మా, అదోనీ రాజు అయితే నిన్ను నీ కొడుకుని అదోనీ బతకనీడు అన్నప్పుడు ఆవిడ వెళ్ళి దావీదు మరణకాలంలో ఉన్నప్పుడు దావీదు దగ్గర మొరబెట్టి, అయ్యా మరి నా సంగతి ఏందని, నిన్ను నమ్మి వచ్చాను, మరి నన్ను ఏం చేస్తావు అన్నప్పుడు ఆయన ప్రవక్త అయిన నాతాను పిలిచి నా గాడిద మీద సొలొమోను ఎక్కించి ఇతనే రాజని ప్రకటన చేయమన్నాడు. అంటే ప్రకటన ప్రవక్త చేయాలి. ప్రవక్త చేస్తే ప్రజలు నమ్ముతారు. ఎవరు చెప్తే వారు చెప్తే నమ్మరు. ప్రవక్తే దేవుడితో మాట్లాడతారు. అప్పుడు దావీదు గారి గాడిద తీసుకెళ్ళి సొలొమోను అప్పుడు పూర్తిగా వయసులో ఓడిగాడు. మీరు గమనించారా? దావీదు కూడా చిన్న వయసులోనే రాజు అయ్యాడు, సొలొమోను కూడా చిన్న వయసులోనే. అప్పుడు సింహాసనం మీద కూర్చోబెట్టి కిరీటం పెట్టి బోర ఊది ఇతనే రాజు అని చెప్తారు. ఇది జరిగింది. ఇక ఇప్పుడు సొలొమోను దగ్గరికి దావీదు దగ్గరికి సొలొమోను వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆయన ఏం ఆజ్ఞాపించాడో చూడండి. 2వ అధ్యాయం, నీ దేవుడైన యెహోవా నీ అప్పగించిన దాన్ని కాపాడి ఉందా. 2వ అధ్యాయం 3వ వచనం, ఆయన మార్గము నడిచిన ఎడల నీవు ఏ పని కోరుకున్నా, ఆ మాట గుర్తు, ఎక్కడ తిరిగినా
అన్నింటిలో వివేకంగా ఉంటావు. ఏ పనైనా చేయి, ఏ పనైనా బునుకో, అవన్నీ నెరవేరుతాయి. అవి నెరవేరాలి అంటే ముందు నువ్వు దేవునికి నమ్మకంగా ఉండాలి. మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన దేవుని కట్టడ, ఆయన నియమించిన ధర్మం అంతటిని, ఆ న్యాయవిధుల శాస్త్రం గైకును. అప్పుడు నీ పిల్లలు నీ ప్రవర్తన విషయంలో వారు దేవునితో చక్కగా ఉంటారు అని కుమారుడు చెబుతాడు. చెప్పినప్పుడు ఇక ఏం చెప్తున్నాడంటే, ఒక మాటలో చెప్పాలంటే, నేను ఎక్కువ కాలం బతకను, దేవుడే నీతో ఉంటాడు. నిజమే, ప్రతి తల్లిదండ్రులు పిల్లలతో ఉండరు. చదువులైనా ఉద్యోగ డ్యూటీలు ఉండే దేవుడే. కాబట్టి దేవునికి అప్పచెప్పాడు, దేవుని మీద డిపెండ్ అవ్వమని సొలొమోను చెప్పాడు. అప్పుడు సొలొమోను 3వ అధ్యాయంలో గిబియోను వెళ్ళి బలులు అర్పిస్తాడు. ఇది సొలొమోను జీవితంలో మొదటి ప్రార్థన. ఆయన ఎక్కడైనా చేసుకున్నాడా, ఎక్కడైనా చిన్న వయసులో చేసుకున్నాడా, అవి రికార్డు కాలేదు. కానీ ఇది రాజుల గ్రంథంలో రాయబడింది. గిబియోను వెళ్ళి 1000 బలులు అర్పించి అక్కడ ఇద్దరు బలిపెట్టుకుంటాడు. ఆ రాత్రి అక్కడే పిల్లాడు కదా, నిద్రపోతాడు. 20 సంవత్సరాలు, పండితులు ఏదంటే 16-17 సంవత్సరాలు ఉంటాయని చెప్పాడు. అప్పుడు దేవుడు అతనితో మాట్లాడెను. ఇక్కడ చూడండి, 3వ అధ్యాయం 4వ వచనం. గిబియోను ముఖ్యమైన ఉన్నతమైన స్థలం ఉండెను. గనులు బలులు అర్పించడం రాజు అక్కడికి పోయి బలిపీఠం మీద 1000 దహన బలులు అర్పించి గిబియోనుల రాత్రి అక్కడ నిద్రపోయినప్పుడు స్వప్నమందు సొలొమోనుకు యెహోవా ప్రత్యక్షమై, నేను దేనినిచ్చుట నీకు ఇష్టమో అడుగుతున్నాడు. అద్భుతం అండి. నాకు తెలిసి దేవునికి దగ్గరగా వెళ్ళిన ఎవరిని కూడా దేవుడు తిరిగి ఒట్టి చేతులతో పంపడు. బాలుడైన సమూయేలు దేవునికి దగ్గరగా జీవించినప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. బలిపీఠం అంటే క్రీస్తే. క్రీస్తుకు దగ్గరగా వచ్చినప్పుడు దేవుడే స్వయంగా నీకేం కావాలి అంటే, కొన్నిసార్లు మనం అడగరాని అడుగుతాం, అడగాల్సినవి అడగం. మనకి కీర్తనలో ఉంది, అడుగుచున్నామో దేవా కడుదయ్యను కావా అనే కీర్తనలో చెడుగులామైనా మేము అడుగుతున్నాం. ఒకవేళ అడగరాని అడిగితే క్షమించు. కొన్నిసార్లు ఆత్మీయ విషయాలు పక్కన పెట్టి, ప్రార్థనా విషయాలు పక్కన పెట్టి భౌతిక విషయాలు అడుగుతాం. అందువల్ల అవి మనకు దొరకవని యాకోబు పత్రికలో స్పష్టంగా చెప్పాడు. మీరు ఒకసారి యాకోబు పత్రిక రండి. యాకోబు పత్రికలు శరీరానుసారంగా, లోకానుసారంగా అడిగే ప్రార్థనలకు జవాబులు ఉండవని విస్పష్టంగా చెప్పాడు. అదేమిటంటే 4వ అధ్యాయంలో 3వ వచనం, మీరు అడిగినను మీ భోగములు నిమిత్తం దురుద్దేశాలతో అడుగుతారు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని వెరగరా, కాబట్టి మీరు అడిగితే దేవుడు ఇవ్వడు అన్నాడు. కాబట్టి ఇక్కడ వ్యభిచార పాపం ఉన్నవాళ్ళు ప్రార్థనలు దేవుడు ఏమీ నేను ఎక్కడే నేను, కాబట్టి వాళ్ళు అడిగిన లోక సంబంధమైనవి అడుగుతారు. ఇప్పుడు గిబియోనులో సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, నేను నీకేమి ఇవ్వాలి అన్నప్పుడు ఆయన అంటాడు, ఇక్కడ 9వ వచనం, ఇంత గొప్ప జనానికి న్యాయం తీర్చగలిగిన వాడెవడు? మంచి చెడ్డలు వివేచించి నీ జనానికి న్యాయం తీర్చినట్లు నీ దాసుడే నాకు వివేకము కలిగిన హృదయం నిన్ను, నీ దాసుడును. ఆ పదం చాలా బాగుంది. అహంకారం లేదు. రాజుగారి పిల్లలు కదా, నీ దాసుడును, నీ దాసురాలను. మనం ప్రార్థనలో ఇలాంటి పదాలు ఉపయోగించాలి. ఇక వెంటనే దేవుడు అన్నాడు, సొలొమోను చేసిన ఈ ప్రార్థన ప్రభువుకు అనుకూలమాయను. ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి. అనుకూలమైన ప్రార్థన ఆశీర్వాదమే. ప్రతికూలమైన ప్రార్థన లాభం లేదు. ఎన్ని సంవత్సరాలు చేసిన ప్రార్థన అనుకూలం అవ్వాలి, వ్యక్తి కూడా అనుకూలం అవ్వాలి. మనం పాపంలో ఉండి అడిగితే జవాబు ఉండదు. యెషయా గ్రంథం 59 ప్రకారం ఇవన్నీ మనం తెలుసుకోవాలి. దేవుని దగ్గర ప్రార్థన చేయబోయే వ్యక్తులు స్పష్టంగా పరిశుద్ధ జీవితం ఉండాలి. దేవునికి అనుకూలమైంది కాబట్టి దేవుడు ఏం చేశాడు చూడండి, నీవు ఇలాగ మనవి చేసి ఉన్నావు కాబట్టి బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులు నీ వంటి వాడు ఒకడు నుండి ఇక మీదట. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఆ పిల్లాడు బలిపీఠం దగ్గర వెళ్ళినందుకు, కష్టకాలంలో దేవుడిని ఆశ్రయించినందుకు అడిగి ఉండొచ్చు. బహుశా మా నాన్న చచ్చిపోతున్నాడు, నాకు అంతా శత్రువుల చుట్టూ, నాకు ప్రమాదం ఉందని కూడా అడిగి ఉండొచ్చు. దేవుడు సహాయం చేశాడు. ఇక సొలొమోను రాజుగా 40 సంవత్సరాలు ఉన్నాడండి రాజుగా. ఆ ప్రార్థన చూసారా, దేవునికి దగ్గరగా వెళ్ళటం. చాలామంది అనుకుంటారు చర్చికి వెళ్ళి ప్రార్థన చేయాలా, ఇంట్లో ప్రార్థన చేసుకోకూడదా, లేచి ప్రార్థన చేసుకోకూడదా. నువ్వు ఒక పోలీస్ స్టేషన్కో, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కో ఇంట్లో నుంచి అర్జీలు పంపితే ఎంతానా? మనుషులే కదా. కలెక్టర్ ఆఫీస్కో ఏమండి, అసలు అర్జీలు పట్టుకొని అక్కడ కూర్చునే వాళ్ళు గుట్లు ఉంటారు.
దేవుడు సర్వోన్నతుడు, దేవుని దగ్గరికే రావాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఇక రెండవ ప్రార్థన, ఆయన ఆలయ నిర్మాణాన్ని చేపడతారు. ఈ ఆలయ నిర్మాణం 7 సంవత్సరాలు పట్టింది. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 38వ వచనం. 7 సంవత్సరాల పాటు కడతాడు. సుమారు 1,00,000 మంది జనాన్ని పెడతాడు. ఇక్కడ చూడండి, ఆ జనాభా వివరాలు 7 ఉంటాయి. ఇది పేజీ నెంబర్ 285 పేజీ. ఆ పేజీలో ఎంతమంది జనం అక్కడ పనిచేశారో అవన్నీ చక్కగా రాయబడ్డాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, విస్తారంగా జనాలు పెట్టి త్వరగా పూర్తి చేయాలని సొలొమోను ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేపిస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, 5వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో 15వ వచనం, బరువులు మోసేవాళ్ళు 70,000 మంది ఉన్నారా? ఎంతమంది? 70,000 మంది. వీరుగాక 10,000 సొలొమోను శిల్పకారులు, అధికారులు 3,300 మంది. వీరు పనివారి మీద అధికారులై ఉన్నారు. వీళ్ళుగాక రాళ్ళు చెక్కేవాళ్ళు, ఇలాగ ఎంతో మందిని సొలొమోను పనికి హెచ్చించాడు. 13వ వచనంలో 30,000 మంది ఉన్నారా? ఆ 30,000 మంది, 70,000 మంది, 3,000 మంది వీళ్ళందరూ కలిసి వంతుల ప్రకారం నిర్మాణం అంటే 1,00,000 మంది 7 కొండల మీద 7 సంవత్సరాలు పట్టింది. ఏది? యెరూషలేము ఆలయం. 7 సంవత్సరాలు 1,00,000 మంది. ఆలయం పూర్తయింది. సొలొమోను ఎలాంటి ప్రార్థన చేశాడో నాకు తెలిసి ఈ ప్రార్థన యాజకుడు చేయాలి, అంతేనా? రాజు కూడా అభిషిక్తుడే. ఆయన ఏమని ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన పద్ధతి మీకు చూపించాలని నేను తలుస్తున్నాను. 8వ అధ్యాయం 54వ వచనానికి రండి. 8వ అధ్యాయం ఇది ఆయన ప్రార్థించిన విధానం. 54వ వచనములు, సొలొమోను ఇలాగ ప్రార్థించుట విన్నపము చేయుటకు ముగించి ఆకాశము తట్టు తన చేతులు చాపి ఉందా, యెహోవా బలిపీఠం ఎదుట మోకాళ్ళుని ఎలా ఉన్నాడు? ఇదే పద్ధతిని మీకు 2వ దినవృత్తాంతాల్లో కొంచెం వివరంగా ఉంటుంది. 6వ అధ్యాయం 13వ వచనం, అంటే పేజీ నెంబర్ 364వ పేజీలో ఇక్కడ ఆ ప్రార్థనా పద్ధతి ఇంకొంచెం వివరంగా రాశాడు. ఈ భాగంలో 6వ అధ్యాయం 13వ వచనం, 2వ దినవృత్తాంతం 6 ఎన్నో వచనం చెప్పాను? 13వ వచనం. నేను చదువుతాను, మీరు కూడా చూడండి. 6:13లో, తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పు గల 3 మూరల ఎత్తుగల ఇత్తడి చప్పరము ముగించి ముంగిట ఆవరణ నుంచి దాని మీద నిలిచి ఉండి సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలు అందరి ఎదుట మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి ప్రార్థన. ఈ 2 ప్రార్థనలు సొలొమోను జీవితంలో గొప్ప ప్రార్థన. ఒకటి రాజుగా పరిపాలన ప్రారంభం, 2వది ఆలయం ముగించి ప్రతిష్ఠించే సమయం. చేతులు చాపి ఆకాశం వైపు. మనకేమవుతుందంటే ఏదో ఒక కారణం చేత మోకరించే వారి సంఖ్య తగ్గుతుంది. సరే, వృద్ధాప్యం, ఆరోగ్య విషయాల్లో వాళ్ళు మినహాయించవచ్చు, ఆరోగ్యం పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి. కుర్రాళ్ళకి ఏమైపోతుంది? ఒకటి, అసలు ముసుగేసుకోవడం కూడా ఫ్యాషన్. అసలు వాస్తవంగా బోధకులే దారి తప్పుతున్నారు. నువ్వులేనేమి లాభం, కానీ ఈ టీవీల్లో, ఈ సెల్ ఫోన్లో బోధకులు ముసుగు ఎక్కడ ఎత్తున్నారు? ఈ చివర దీన్ని ఏమంటారు, ముడి దగ్గర కొంచెం ఈ దగ్గర పెడుతున్నారు స్టైల్గా. ఏం ముసుగేసుకోకపోతే ఎవడేమన్నాడు? ముసుకంటే ముఖం కవర్ చేసేది. యూదుల ముసుకంటే ఆ ముఖం తప్ప ఈ ఎంట్రుకలు కూడా కనపడవు. బైబిల్లో చూసి ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ ఫ్యాషన్ ప్రపంచంలో ముసుగు బోధకులు ఎంతమంది టీవీలు ఆన్ చేయండి, సెల్ ఫోన్లు ఆన్ చేయండి, స్త్రీలు ఎంతవరకు ముసుగు వేసుకుంటున్నారో చూడండి. పౌలు గారు ఏమన్నాడు? ముసుగు స్త్రీకి ఎంతో ఆశీర్వాదం, అవునా, గౌరవం. యూదుల స్త్రీలు అసలు వాళ్ళ ముఖాలంట ఒక పరపురుషుడు చూడలేడు, అంత గౌరవం. మనకేం వచ్చి పడింది? రాను రాను ఫ్యాషన్ పెరిగిపోయింది, పద్ధతులు పాస్టర్గారులే పాటించలేకపోతున్నారు.
ముసుగంటే ఒక ఇదేంటి స్టైల్గా ఉండేది ఒకటి, ఈ ఇప్పుడు వచ్చినాయి కదా పక్కకి ఇట్లా కవర్ చేసుకునేవి, ఇది ఇప్పుడు మఫ్లర్ కానీ ఇదివరకు మగవాళ్ళు మెడ చుట్టేసుకున్నట్టు ఇట్లా ఇక్కడ కూడా కాదు, కనీసం నడినెత్తి మీద కూడా రాట్లా, ఈ వెనక కొప్పు దగ్గరే. ఏం ప్రార్థనలు అండి బాబు. చూడండి ఆయన ఏం చేశాడు. పురుషులు సరే, పురుషుడి ప్రార్థన ఎలా ఉంది. రాజుగారు ఎట్లా ఒక ప్రత్యేక స్థలాన్ని చూసుకొని దాని మీద మోకాళ్ళుని, పెద్ద ప్రార్థన అండి, చిన్నది కాదు. ఎన్ని అధ్యాయాలు, ఎన్ని వచనాలు మీరు ఒకసారి చూడండి. ఎంతసేపు ప్రార్థన చేశాడు అంటే 8వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మొదలుపెట్టి 8వ అధ్యాయం ఎన్ని వచనాలు? 66 వచనాలు. మీకు దైవ గ్రంథం 66 పుస్తకాలు కదా, 66 వచనాలు ఖచ్చితంగా ఉన్న వాటిలో సొలొమోను ఆలయ ప్రతిష్ఠ చేసిన ప్రార్థన 66 వచనాలు. తర్వాత మీరు విలాప వాక్యాలకు వెళితే అక్కడ కూడా విలాపం అంటే కన్నీటితో చేసిన ప్రార్థన, దానిలో కూడా ఒక అధ్యాయం 66 వచనాలు ఉంటాయి. ఇలాంటి 66 వచనాలు ఉన్నవి తక్కువ. 3వ అధ్యాయం విలాప వాక్యాలు పేజీ నెంబరు 684 పేజీలో మళ్ళీ 66 వచనాలు ఉంటాయి. ఉన్నాయా చూసారా? 197వ కీర్తనలో 176 వచనాలు ఉంటాయి. అది కాదు, 66 సొలొమోను ఆలయ ప్రతిష్టలో చేసిన ప్రార్థనలో 66 వచనాలు. ఇక ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయంలో సొలొమోను ప్రార్థన, ఈ అధ్యాయం కూడా దాదాపు 42 వచనాలు ఉంటాయి. ఈ 42 వచనాలు ఆయన ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలో ముఖ్యమైనది కొన్ని వచనాలు మీ దృష్టికి తీసుకొస్తారు, మనకు అవసరమైంది ఉన్న టైంలో. ఏమిటి అంటే 6వ అధ్యాయం 26. ఇది 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 26, పేజీ నెంబర్ 364 పేజీ. ఈ 364 పేజీలో ముఖ్యమైన ప్రార్థన ఒకటి ఉంది. నేను చదువుతున్నాను, మీరు కూడా వినండి. 26 వచనం ఏం చెప్పాడు చూడండి. ఆకాశమందు 25 వచనం, నీవు విని అంటే ప్రార్థన విని నీ జనులైన ఇశ్రాయేలు చేసిన పాపాలు క్షమించి వారికిని వారి పితరులకి నీవు ఇచ్చిన దేశమందు వారిని మరలా రప్పించు. ఒకవేళ పాపం చేసి ఇతర దేశాలకు వెళ్ళారనుకో బానిసలుగా, అంటే సొలొమోను ముందే గెస్ చేశాడు, పాపం చేస్తే దేశం వదిలిపెట్టి వెళ్ళాల్సి వచ్చింది. అవునా? మరి బబులోను చెరకు వెళ్ళారు వీళ్ళు, దేవుడు ముందుగానే బయలుపరిచాడు. 26వ వచనం, వారు నీ దృష్టి ఎదుట పాపం చేసినందున ఆకాశము మూయబడి వాన కురియకున్నప్పుడు ఈ స్థలం తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామాన్ని ఒప్పుకుంటే వారిని శ్రమ పెట్టినప్పుడు వారి పాపం విడిచిపెట్టి తిరిగిన ఎడల ఆకాశం ముందు నీవు ఆలకించి నీ సేవకులు నీ జనులకు ఇశ్రాయేలు చేసిన పాపాన్ని క్షమించి వారు నడవలసిన మార్గంలో వారిని బోధించి నీవు ఈ జనులకు శ్వాసంగా ఇచ్చిన ఈ దేశమునకు వాన దయచేయము. ఏలియా చేస్తున్న పని అదేగా. సొలొమోను ఏం చెప్పాడో ఏలియా అదే చేస్తున్నాడు. ఆలయం దగ్గర అంటున్నాడు, నీ బిడ్డలు పాపం చేస్తే వర్షాలు ఆగిపోతాయి. నిజమేగా. అహబు కాలంలో 3.5 సంవత్సరాల ఆకాశం చాలా గృహాల్లో పాపాన్ని బట్టి ఇచ్చిన ఆశీర్వాదాలు మూసేస్తున్నాడు దేవుడు. చాలా మంది దేవుని విరోధంగా జీవిస్తున్నారు. పైకి బాగున్నట్టుంటున్నారు. ప్రార్థనా జీవితం ముఖ్యమండి. ప్రార్థనా పరులకు ఒక భయం ఉంటుంది. రోజు దేవుని దగ్గరికి వెళ్ళాలి కాబట్టి దేవునికి విరోధంగా ఉంటే ప్రార్థన సమస్య తెచ్చిపెట్టింది, ఇబ్బందులని భయపడతారు. అందువల్ల రోజు ప్రార్థన చేసుకునే వాళ్ళకి ఒక భయం ఉంటుంది. భయం అవసరం కూడా, 100% భయం అవసరం. ఆ భయం ఏం చేసిందంటే మనల్ని క్రమంగా క్రమశిక్షణతో నడిపించి దేవుని విరోధంగా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోకుండా. కాబట్టి సొలొమోను చెబుతున్నాడు, ఆకాశం మళ్ళీ తెరిచి వర్షాన్ని పంపించు, వాన దయచేయి. 28వ వచనం, దేశమందు కరువు తెగులు వచ్చినప్పుడు, ఘాటు దెబ్బ కానీ చిత్తపట్టు కానీ తగిలినప్పుడు, మిడతలు కానీ చీడ పురుగులు దండులు వచ్చినప్పుడు, దేశం ముట్టడి వేసినప్పుడు, ఏ బాధ కానీ ఏ రోగం కానీ వచ్చినా, అది చెప్తున్నాడు. ఏ బాధ వచ్చినా ఏ రోగం వచ్చిన, పేజీ నెంబర్ 354 పేజీ. అవునా? 364 పేజీ, 364 పేజీ 28వ వచనం, ఏ బాధ కానీ ఏ రోగం కానీ వచ్చినప్పుడు
ఎవడైనా ఇశ్రాయేలుకు నీ జనులందరూ కలిసి ఉన్న నొప్పి కానీ కష్టం కానీ అనుభవించుతున్న ఈ మందిరం తట్టు చేతులు చాపి చేయు విన్నపములను ప్రార్థనయు నీ నివాసమైన ఆకాశము నుండి నీవు ఆలకించి క్షమించి నీవు మా పితలకిచ్చిన దేశమున వారు జీవితకాలం అంతయు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్పులలో నడుచున్నట్లుగా వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్టుగా, నేను ముందే చెప్పా, ప్రవర్తనకి ప్రార్థనకి రిలేషన్ ఉంటుంది. మనం పాపంలోని చేసే ప్రార్థన ఏ ప్రయోజనం ఉండదు. వారి ప్రవర్తనకు అంటే నువ్వు మంచి ప్రవర్తన, ప్రసంగిలో చెప్పాడు కదా 5వ అధ్యాయం, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త, వారి ప్రవర్తనకు తగినట్టుగా ప్రతిఫలము దయచేయుగాక. నీవు ఒక్కడివే మానవుల హృదయం ఎరిగి ఉన్నావు కదా, చాలా అద్భుతంగా చేశాడండి. మరియు నీ జనులైన ఇశ్రాయేలీలు సంబంధులు కాని అన్యులు నీ ఘనమైన నామం గుర్చియు నీ బాహుబలం గుర్చియు చాచిన చేతులను గుర్చియు వినిన వారై దూరదేశం నుండి వచ్చి ఈ మందిరం తట్టు తిరిగి విన్నపం చేసినప్పుడు, మేమే కాదు అన్యులు ఎవరైనా విన్నారా? ప్రార్థన ఎవరైనా చేయొచ్చండి, మేము కాదు ఎవరు ప్రార్థన చేసినా. అందుకని 65వ కీర్తనలో ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు అందరూ ఎవరైనా చేయొచ్చు. నీవు వారి ప్రార్థన అంగీకరించి నీ జనులకు ఇశ్రాయేలు తెలుసుకున్నట్లు భూజనులందరూ నీ నామం తెలుసుకుని నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడిందని గ్రహించినట్లు ఈ అన్యులకు నీకు మొరపెట్టిన దానిని నీవు దయచేయుదుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 39వ వచనం, నీ నివాస స్థలమైన ఆకాశం నుండి వారి విన్నపముల ప్రార్థన ఆలకించి వారి కార్యములు నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపం చేసిన జనులను క్షమించుము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా సొలొమోను ప్రార్థన చేశాడు. ఈ 2 ప్రార్థనలు చాలా గొప్ప ప్రార్థనలు. ఎవరి? సొలొమోను. ఎలా చేశాడు? మోకాళ్ళుని చేతులు ఆకాశం చాలాసేపు చేశాడు, చాలా విషయాలు. అంటే నాకు తెలిసి సొలొమోను ఇక్కడ ప్రార్థన చేయడానికి ఎన్నాళ్ళు సిద్ధపడ్డాడు. ముఖ్యం కదా. ఓ మంచి ప్రార్థన, ఓ మంచి ప్రసంగం ఒక రోజులో రాదండి. ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడినప్పుడే ఒక వ్యక్తి దేవుడికి దగ్గరగా జీవించినప్పుడు ఆ వ్యక్తి ప్రవర్తన, ఆలోచన మారిపోయింది. కాబట్టి సొలొమోను 2 ముఖ్యమైన ప్రార్థనలు. ఒకటి బలులు అర్పించడానికి గిబియోను వెళ్ళినప్పుడు 16-17 సంవత్సరాలు. ఇప్పుడు రాజుగా ఆలయం కట్టిన 7 సంవత్సరాల తర్వాత సొలొమోను చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. నీ ప్రార్థన కూడా వింటాడు. ఆకాశము తట్టు చేతులు చాటు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. 121వ కీర్తన. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిన? యెహోవా వల్లే. అంత శ్రద్ధగా చేసిన ప్రార్థన వదిలేస్తాడు దేవుడు. దేవుడు అన్యాయిస్తాడా? కాబట్టి ప్రార్థనా పద్ధతులు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, వాటిని జీవితంలో ప్రాక్టీస్ చేయాలి. నాకు టైం లేదు అనద్దు. అసలు ఆ పదం దేవుడికి ప్రార్థనకు వాడొద్దండి. ఒక కష్టకాలంలో నిన్న నేను చార్లెస్ స్పర్జన్ గారు చెప్పింది మన వాట్సాప్ గ్రూపులో కూడా పెట్టాను. బాగా డిఫికల్ట్ టైంలో మనం ప్రార్థన చేయలేకపోతామంట. అప్పుడే ఎక్కువ చేయాలంటాడు ప్రార్థన. మనకి కష్టాలు బాధలు వచ్చినప్పుడు ప్రార్థన వైపు మనసు మళ్ళదు, కానీ అప్పుడే ఎక్కువ ప్రార్థన చేయాలి. పెద్ద పెద్ద సమస్యల్లో కూడా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎక్కువ ప్రార్థన చేయాలి. కాబట్టి మనం కూడా చర్చిలో కుదరపోయినా ఇంట్లోనైనా తలుపేసుకొని రహస్యమందు చూసి తండ్రి దగ్గర చేతులెత్తి ప్రార్థన ప్రాక్టీస్ చేస్తే అవుతుందండి. కొత్త ఏం కాదు. కొత్తలో మోకరించడం కష్టమైంది, నిదానంగా అలవాటైంది. కాబట్టి ఎవరైనా కానీ అలాంటి ప్రార్థన చేసి దేవుని అనుగ్రహం పొందాలని ప్రేమకున్నారు. దేవుడి కొద్ది వాక్యాన్ని మన వెనుకల్లో దీవించుకుని ప్రార్థన విడుదల తెచ్చి ప్రార్థన సులభంగా చేతులు ఆకాశం ఆయన ఎంతో కనుక దయచేసి అన్ని ప్రారంభాలు దీవించి రైతులు స్థానికులు చేతులతో ప్రభుత్వ ప్రయాణాలను పద్ధతి తెచ్చి గ్రంథాలు రచిస్తున్నాము. ఆయన గతంలో రోజు ప్రమాదం స్థానిక కార్యక్రమాలు
उद्योग प्रयत्नांना सपोर्ट विवाह विषयावर डॉक्टर विषयावर सहाय्य आसक्ती स्वतः रोगी पिढीला सहाय्य आर्थिक निबंध चक्रचक्र चाली चालू बाजूला येऊन कागदे व्यवस्थेला प्रेम क्रमांक सोमवार నుండి సంస్కారాల ప్రారంభిస్తాం. అందరూ ప్రతిరోజు కాబట్టి దయచి ప్రేమ పరిశుద్ధ వందనాలు ఇందులో దగ్గర భక్తుని ఆయన చిరంజీవి సంఖ్యలో అక్కడికి కావాలి ఆనందం చేయడానికి దయచేయడం యోగ భాష సంఖ్యలో ఆరోగ్యం అలాగే ఆయన వీరు రామగారు ప్రతినిధిలో కూర్చోబెట్టుకున్నారు. నాకు అవసరాలు ఇచ్చినటువంటి పేరు అలాగే
సుభద్ర గారి బిడ్డలకి రావడం సుజాత కేసీ తండ్రి సభ్యులు మంచి భవిష్యత్తు గౌరవాలు మీరు అడగాలి సుభాష్ భర్త గురించి సుభద్ర గారి అలాగే తండ్రి మీ కాస్త కుమార్తె అలాగే శివ కుమార్తె నాతో పనిచేసేటువంటి ఆయన సమాజంలో ఆనందంతో మరణాన్ని కొత్త బిడ్డ ఆర్థిక విషయాలు అలాగే కేసీ ఆనందం సంవత్సరం కుమారు పూర్వ సంతానం క్షేమంలో నేను సహాయంలో తమిళ సెలవులను సాంకేతిక ఈ మంత్రులు దివ్య
అలాగే ఒకటి విషయం ఆరోగ్యం
చేసిన మీరే సమాధానం మన ఏ శ్రమలో ఉన్న సమస్యలు ఉన్న మీరే తల్లి తండ్రి నాయన. అలాగే యెరూషలేము నుండి యూదయ సమరయ భూదిగంతాల పరిచయం నైజీరియా బిడ్డలకు నెమ్మది. అలాగే తండ్రి నాయన ఉత్తర కొరియాలోని సువార్త ద్వారా తెరవండి. అలాగే నాయన ఆఫ్ఘనిస్తాన్ బిడ్డల్లో మధ్య బందీలు సాగులు వినిపించండి. ముస్లిం దేశాలు, బౌద్ధ దేశాలు, కమ్యూనిస్ట్ దేశాలు సువార్తకు సాగు సహాయం చేయండి. ఆయన ఆదిమ అపోస్తలుడు ఇప్పటి వచ్చి పనిచేసిన వారిని జ్ఞాపకం చేస్తున్నాం. భారతదేశం తోనా జిందా ఫ్రూచ్ విలింకేరి ఫాదర్ హై గ్రాండ్ స్టేట్స్ గొప్ప గొప్ప దైవజనులు పెట్టారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మణిపూర్, గాయాలు, రాజస్థాన్ తెలిసినాయి. శ్రమల మధ్య పురుగులో కాలుతున్న సేవ చేస్తున్నారు. దీవించి ఆంధ్ర సవాతిలో సంఘంలో అతడి కాపులు, సేవకులు, పనివారు, రిటైర్ అయిన వారు, అనారోగ్యంలో ఉన్నవారు, మరి డిసెంబర్లో విడో పార్షికాల వరకు జనాల పొందుతున్నారు. హెచ్ఐవి ఎఫెక్ట్ అయిన పిల్లల కోసం ప్రత్యేక ప్రార్థన ఉంటుంది. మరి గత కాలంలో 1,80,000 ఈ సంఘ బిడ్డలు ఆయన కలెక్ట్ చేసి ఆ బిడ్డలకి ఎంతో ప్రేమించారు. ప్రత్యేకారం మేలు దయచేస్తున్నారని స్తోత్రాలు. ఇటీవల నీ సన్నిధికి పిలువబడిన కాపల కుటుంబాలు ఆయన ఆనంద్, ఆయన వేగేశ్వర బిడ్డకు 30,000 సంఘస్థులు ఇచ్చారు. అది ఇవ్వటానికి మన ద్వారా జరగదు. అలాగే తండ్రి ఆయన ఎలిమెంట్లో పాష గారు చనిపోయారు. సత్తినపల్లిలో కమలక్క, అలాగే తండ్రి గొర్లూరు పాలెంలో దొడ్డ సాల్మన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కోయరపాలెంలో ఉన్న సామ్యుల కొరకు, వారి సత్యమణి బిడ్డల కొరకు, అనారోగ్యంలో ఉన్న జాన్ హైరి సత్యమణి, తోడులో ఉన్నటువంటి ఆయన ముద్దేశ్పాదు, నిదాసుడు బెంజమిన్ కొరకు, శాంతరావు మంచి ఆరోగ్యం ఆయన, అలాగే తండ్రి నిదాసుడు బెజ్జం జాకా పాష గారి పాషం గారికి మంచి ఆరోగ్యం, అలాగే దండమూడి ప్రసాద్ వారి సత్యమణి, వారి నాన్నగారు అబ్రాహం గారు పాష గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. పురుషోత్తం పాష గారి బిడ్డల కొరకు, పీటర్ పాష గారి బిడ్డల పరిచర్య కొరకు, నాగిరాజ్ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన ముపత్తి ఆయన ప్రేమచంద్ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఎవరైనా అనారోగ్యంలో ఉన్న, వ్యాధి బాధలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. యేసునాథరావు పాష గారు, యేసునాథరావు కొరకు, వారి సత్యమైన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. నల్లజిరువులో ఉన్న రవి కొరకు, జ్యోతి బిడ్డల కొరకు, దీర్ఘాయు కొరకు, రామచంద్రరావు లత బిడ్డల కొరకు, భాస్కర్ భార్య బిడ్డల కొరకు, అలాగే తండ్రి అశోక్ కొరకు, అలాగే ఆయన హరి కుటుంబం కొరకు, శాలిం కొరకు, ఇంద్రమ్మ, సునారాయణ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించిన ఆయన నామ రవీంద్ర గారు, కట్టిపేట పరిచయం ఝాన్సీ గారు, బిందు కోటేశ్వర బిడ్డలు సన్నీశ్వరిని జ్ఞాపకం చేస్తున్నాం. మరి నాయన నేను సోమవారం శనివారం ఈ దాసుడు దారా దేవదాసు మరి నీ సన్నిధి పిలువబడ్డాడు పెదకాకల్లో. వారి సత్యమైన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ఆదరించి ధైర్యపరచండి. వాళ్ళ ఆనంద్, సుజాతమ్మ, మరి సోదరి కుమార్ డాక్టర్ రవికాంత్, రవితేజ వివాహం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మండే స్థిరానికి దీర్ఘాయు కొరకు, కొన్ని అనుకున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి బడుగు ఇందిరా ప్రభాకర్ గారు కుమార్తె మరి డాక్టర్ లావణ్య వివాహం ఈ నెలలోని మరి డెలివరీకి దగ్గర అవుతుంది రేఖను, అలాగే మౌనికను వారి గారిని జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన అమరి ప్రభా భర్త బ్యాంక్ డ్యూటీలు పనుల్లో అమరి మోహన్ మీరు జ్ఞాపకం చేస్తున్నాం. ఈ దాసుడు సంకట్ ప్రభుదాస్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. పిల్లి కనకరాజు, సుజాత బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇచ్చి, పెరికల కిరణ్ ఆర్టిఫిషియల్ చాలా చిన్న వయసు, సోదరు జెన్నిఫర్ వారి తల్లి బిడ్డలను రాబర్ట్ కుటుంబాన్ని ఆయన దాసుడు బండ్లగూడి ఆయన భాస్కర్ కుటుంబాన్ని కూడా మీరు దీవించింది. బోసుబాబు కుటుంబాన్ని, డాక్టర్ వసంత్ కొరకు, వినోల గారి కొరకు కుమార్తె బిడ్డలు ఇచ్చారు. కుమారుడు సన్నీ దుబాయ్లో ఉంటున్నాడు. ఆ బిడ్డ కూడా బిడ్డల నుంచి కొరతలు తీర్చున్నాయి. ప్రేమ గల మా తండ్రి పరిశుద్ధుల హేమంతు కుటుంబానికి జ్ఞాపకం చేస్తున్నాం. సుమలత కోటయ్య మరియు
సత్య కుమారుడు కూడా జ్ఞాపకం చేస్తున్నాయి. దయగల మా తండ్రి, నీ దాసుడు ఆయన ఆదినారాయణకు ఆరోగ్య క్షేమాలు ఉండే హార్ట్ పేషెంట్ మక్కి నాగేశ్వర కుమార్తె చిన్న బిడ్డ నాయన, ఆ బిడ్డ కూడా హార్ట్ ప్రాబ్లం ఉంది, దీవించండి. గుండె చెందిన వారిని బాగు చేసే దేవుడిగా ఉన్నాం. లింగుట కృపారావుకు మన సంతానం, రవి ప్రయాణంలో కాపుదల సుబ్బారావు స్థానం బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని బంగారు సురేష్ బాగా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన ప్రార్థించమని అడిగిన బిడ్డలు ప్రకాకారి కాపరి ట్రమోస్ గారు, సతీమణి పాషం గారి బిడ్డలు, అలాగే జీవరత్నం పాష గారు బిడ్డల కొరకు కూడా వేడుకుంటున్నాం. వారిని దీవించండి. ఆయన నీకు స్తోత్రాలు చేస్తూ పొందుకు జోసఫ్ భార్య బిడ్డలు, కమలయ్య భార్య బిడ్డలు జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన దాసు కొండ సుబ్రాజ్ సతీమణి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్న బిడ్డ వాళ్ళకి సహాయం చేయండి. రవికాంత్ భార్య బిడ్డలు జ్ఞాపకం చేస్తున్నాం. మాణికరావు భార్య బిడ్డలు ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్నాం. జ్యోతి ప్రకాశ్ భాగ్యలక్ష్మి భుజంగరావు వారి భార్య బిడ్డలు జ్ఞాపకం చేస్తున్నాను. మోపర్తి శ్యామ్ వారి సతీమణి ముగ్గురు ఆడపిల్లలు, అలాగే కార్లీ నాటి కోసం యేసురత్న గారి ఆరోగ్యం, అలాగే మంచాల జయరావు గారు ఆయన దయా వారి కుటుంబాల కొరకు వేడుకుంటున్నాం. ఈ దాసుడు ఆయన చూపల్లి జార్జ్ గారు, సుహాసిని గారు జలుబు జ్వరాన్ని దూరపరచండి. కంచెల విద్యాగిరి బాబు ఆలిసి గారి కొరకు, జీవికా విన్సీ కొరకు, మమతా బిడ్డలు, రాజశేఖర్ లావణ్య కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. సుమని భర్త బిడ్డల కొరకు వేడుకుంటున్నాను. ఆయన ఆ ప్రేమ భయంకు మంచి ఆరోగ్యం పెంచేది. ఆయన దాసుడు హిరామ్స్ గారి కొరకు, వారి భార్య బిడ్డలు చిట్టి గారి కొరకు, ఆయన గురి చంద్రశేఖర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన దాసుడు శాన ప్రభాకర్ మానవ సంతానం పెంచి ప్రార్థించబడిన బిడ్డలు అడిగినందరినీ మీరు పేరు పేరు దీవించండి. కృపముకు దీర్ఘాయు కొరకు, దానం ఆరోగ్యం కొరకు, పాషం గారి ఆరోగ్యం కొరకు, రతరాజు ప్రతిపాదన కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు. తెలుగు బెంగళూరు నుండి తోడై ఉండండి. మరి వచ్చే ఆదివారం సాయంత్రం వెస్ట్ బెంగాల్ కాంగ్రెగేషన్కి వెళ్ళాలి. దారిలో తోడై ఉండండి. చెప్పు చదువు ఆరోగ్యం జరుగు బలహీనతలు దూరపరచడం తోటి మహిమ విద్యార్థులు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఉదయకాలం మీ వైపు తిరిగిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి. మరి ఏ శ్రమలో ఉన్న సమస్యలు ఉన్న వ్యాధి బాధలు ఆసుపత్రిలో మనం జ్ఞాపకం చేస్తున్నాం. అగపి రాష్ట్ర గారు డాక్టర్ గారికి, వారి సత్యమణికి గర్భఫలం, వారి పరిచర్య అంతటికి తోడై ఆయన మా మనవులు ఎన్నందుకై కృతజ్ఞత. మేము కూడా సొలొమోనులాగా తగ్గించుకొని మోకరించి చేతులు ఎత్తి ప్రార్థించేవారు. నెరవేర్పు కలిగిన ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. మళ్ళీ తిరిగి రేపు ఉదయం సన్నిధి రావడానికి కోరుకున్నాను. మా యావత్ పాపదోషాలు క్షమించమని మా ప్రభు అయిన యేసు పేరు వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె పరలోకంలో ఉన్న మా తండ్రి, ప్రార్థన చేసిన వారిని క్షమించండి. శోధనని రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం ఏమైనా మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహాయం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు ఆయన ప్రేమించు ప్రతి ఒక్కరికి తోడై ఉండగా. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోచి శిరమును మంచి సరిగను వేగిన సుకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినేది కావనుగా, ప్రార్థన మాకు నేర్పుమయా. అందరికీ వదనాలండి. ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే తెలియచేయండి. సరే.